ఏం భయపడకమ్మా, కరెంటు పోయిందంతే. అమ్మా, కరెంటు మనకు మాత్రమే పోయిందమ్మా. అటు చూడు, లైట్ వెళ్తురు. సరే, నేను క్యాండిల్ వెలిగిస్తాను. దా. అమ్మా, చెప్పాను కదా, ఎవరో ఉన్నారమ్మా. అమ్మా, ఖచ్చితంగా దయ్యమేనమ్మా, అనుమానమే లేదు. భయపడుకో, నేనున్నాను కదా. ఇది పట్టుకో, వెలిగిస్తాను. రే, ఎవరది? భయపడుకో, పద. ఎవరది? తేజ, పద. అసలు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు. ఏంట కోత మళ్ళీ అలా పిలిచావంటే? అదేంటండి, పిలిస్తే కొట్టి చంపేస్తారా? చంపాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా. మీ అమ్మ అన్నయ్య అని పిలిస్తే నాకెందుకో పిచ్చి పూనకం వచ్చేస్తుంది. ఆ మైకంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. అయితే ఆ పదాన్ని నేను వెనక్కి తీసేసుకుంటున్నానులేండి. ఇంతకీ ఎందుకు తగలడ్డారు? ఏమీ లేదు బాబుగారు, ఖర్చులకి డబ్బు లేవు, అంచేత ఓ 2 లక్షలు ఇచ్చారంటే. మళ్ళీ వారం వరకు మీ దగ్గరికి రాము. 2 లక్షల? మీ బాబు గారు సొమ్మేమన్నా దాచారనుకున్నారా ఇక్కడ? అక్క, మనం 1,00,000 అడగమంటే 2 లక్షలు అడుగుతున్నారు. వీళ్ళు మామూలు కాదక్క, మహాముద్రులు. 2 లక్షలు కాదు, 2 రూపాయలు కూడా ఇవ్వను, వెళ్ళండి. ఎవరా? తెలుగు అర్థం కదా మీకు? మా రేంజ్ మీకు అర్థం కావటం లేదు. మీరిచ్చారా ఓకే, లేదంటే మేం చేతుబాబు దగ్గరికి వెళ్తాం. ఏంటి, వాణ్ణి బ్లాక్మెయిల్ చేసినట్టే నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? ఎక్స్ట్రాలు చేస్తే వాణ్ణి మిమ్మల్ని కలిపి బయటికి నెట్టేస్తాను. కన్న కొడుకును కూడా బయటికి నెట్టేస్తారా? నట్టు, అల్లుడు గారిని పిలవే. డబ్బులు ఎలా రావో చూస్తాను. చైతు బాబా, చైతు బాబు గారండి. ఏంటి? చూడండి అల్లుడు గారు, మా దగ్గర డబ్బులు లేవు,
ఒక 2000 రూపాయలు ఇమ్మంటే మీ నాన్నగారు నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఎన్ని అవమానాలు పడుతూ ఈ ఇంట్లో ఉండడం మాకు అవసరమా? ఎవరుండమన్నారు? ఆ? పూజ ఏంటన్నా ఆఫ్టర్ ఆల్ 2000 కోసం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎవరి వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ అవుతుందిరా? వీళ్ళు వేస్తున్న వేషాలకి నువ్వు చేస్తున్న పనులకి మేవురా ఇక్కడ నలిగిపోతుంది. సరే, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవో ఇచ్చేసేయండి. అబ్బబ్బబ్బ, మాకు డబ్బులు దల్లుడు గారు. అదేంటి ఇప్పుడే కదా డబ్బులు కావాలని ఏడ్చారు? ఇప్పుడు తాళాలు కావాలని ఏడుస్తున్నాం. ఏంటి పక్కకి తీసుకొచ్చావు? కాళ్ళు పట్టుకుందావనా? పీక పట్టుకుందామని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదొకసారి చూడండి. చూశారుగా నా కూతురుతో నీ కొడుకు రాసలీలలు. వాడు తెలియని స్థితిలో ఉన్నాడు, లేదంటే ఎప్పటికీ చేయడు. ఆ? తెలియని స్థితిలో ఉంటే ఒక పెళ్లి కాని అమ్మాయిని నలిపేస్తాడా? ఇప్పుడు ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెడతాను. అప్పుడు ఆలోచించండి, మీ పరువు, మీ ఇంటి పరువు ఏమవుతుందో. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చ ఆ స్థాయి నేనెప్పుడో దాటిపోయాను. ఈ ఫోటోలు బయటికెళ్ళాయనుకోండి, చచ్చినట్టు మీ అబ్బాయి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తాళాలు మీరిచ్చేదేంటి? కోడలనే హక్కుతో అదే తీసుకుంటుంది. చెప్పండి, ఇంటి పెత్తనం మీరప్పగిస్తారా, లేదంటే మమ్మల్నే లాక్కోమంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎన్ని పట్టు చీరలు! అవునమ్మా, ఎన్ని పట్టు చీరలు, ఇంత డబ్బు నేనెప్పుడు చూడలేదు. ఒసేయ్, ఈ నగలు చూడవే దగదగలాడిపోతున్నాయి. అవును, తెల్లగా భలే ఉన్నాయి. ఆ? తెల్లగానా? ఆ ఇదిగో చూడు, నగలు డబ్బుతో పాటు బీరువాలో తినడానికి కూడా ఏదో పెట్టారమ్మా. ఇది తినేది కాదు. దూద్ పేడ కాదా? హుసేయ్, ఇది దూద్ పేడ కాదు, ఆవు పేడ కాదు, నాప్తిలిన్ ఉండలు. నేను తినేది అనుకున్నాను. కర్మ. ఏయ్, ఏంటి మీరు చేస్తుంది? నగలు డబ్బులు చూస్తున్నాం. చూడడానికి ఓపెన్ చేశారా, నొక్కేయడానికి ఓపెన్ చేశారా? తెలియట్లేదా? నొక్కేయడానికే. అవును, మీకెలా తెలుసు? మా నాన్నని 1 లక్ష రూపాయలు అడగండి, తర్వాత మనం చూసుకుందామంటే 2 లక్షలు అడుగుతారా? ఆయన ఇవ్వను అనేసరికి ఏకంగా ఇంటి తాళాలే నొక్కేస్తారా? తాళాలిటివ్వండి. అడగగానే ఇవ్వడానికి హారతి కర్పూరం కాదు, ఇంటి తాళాలు. ఈ రంగనాయికి ప్రాణాలనైనా వదులుకుంటుంది కాని పెత్తనాన్ని మాత్రం వదులుకోదు. అయితే తాళాలు ఇవ్వవా? మీకు తెలుగు అర్థం కాదా? మే నై దేవుంగి. హిందీలో కూడా చెప్పేశా, అస్సలు ఇవ్వను. ప్రగతి పూర్ణి,
అమ్మని రౌండ్ అప్ చేశారు? ఇంకా అర్థం కాలేదా? హా? ఇదిగో ఇలా రౌండప్ చేస్తే నేను కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను. మేమేమైనా తక్కువ కొడతాం అనుకుంటున్నావా? అమ్మా అమ్మా అమ్మా! ఉసే నీ అమ్మ కడుపు మాడా, అలా ముక్కు నోట కుక్కుకోపోతే మెల్లగా తిని చావచ్చు కదా. ఆ? మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఆ, ఆ, ఇదిగో నేను అడిగింది వాటర్, మందు కాదు. ఆ పక్కనే వాటర్ బాటిల్ ఉంది, తాగి చావు. మరి ఈ బాటిల్ ఎవరికమ్మా? మళ్ళీ మందేస్తావా? నేనేయటం కాదే, చేతుబాబుతో తాగిస్తా. ఎందుకు? అతగాణ్ణి మందు మత్తులో పెట్టి ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంటా. ఆ, ఎందుకమ్మా? ఇంటి తాళాలు మనకే ఇచ్చేశారుగా. తర్వాత లాగేసుకుంటే? కానీ నువ్వు మందు తాగమంటే అతను తాగుతాడా? నేను తాగిస్తా కదా. రా ఆ, రా. మర్చిపోయారా? ఏంటే మర్చిపోయేది? అమ్మా, ఈయన కూడా కొట్టాడే. నా కూతుర్నే కొడతావా? ఇప్పుడే బయటికెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను. పెద్ద పెద్ద పోస్టర్లు వేయించి ఊరంతా అతికిస్తా. మీ అంతు చూస్తా. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా. మీ అంతు చూస్తా. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా. మీ అందరి అంతు చూస్తా. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా. పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తా. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా చేస్తా చేస్తా. ఆ? కళ. ఏమైంది? ఎవరిని సర్వనాశనం చేస్తానంటున్నారు? ఎవరిని కాదు బాబు, ఏదో పగటిపూట కళ అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా పాప మీతో కూల్ డ్రింక్ తాగిస్తానని మొక్కుకుందంట అల్లుడు గారు. అంటే మీరు తాగుతారో లేదో అడుగుదామని. మందంటే తాగను గాని కూల్ డ్రింక్ ఏమైంది? హా? ఇంకా చూస్తావేంటే, తాగుతారంట. వెళ్ళి పట్టుకురా. హా. పో, 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 పో. తీసుకోండి బావగారు. ఏమైంది బాబు? తాగు. తాగు బావా. కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి అప్పుడు నువ్వెటైనా వెళ్ళిపో.
నీ కడుపులో ఉంది మా ఇంటి వారసత్వం, మాకే సొంతం. మా కళ్ళు కప్పి నువ్వు 7 సముద్రాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్లలోంచి లాక్కునైనా తీరుతాం. ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయ? ఐ మీన్ వీళ్ళు కమల పిల్లలా? కవల పిల్లని ఎందుకంటున్నారు? కమలలుగా పుట్టిన వాళ్ళకి ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. పూజ నా అన్న కూతురు. తను ఫారెన్లో ఉంటాడు. తనకి తన భార్యకి మనస్పర్ధలొచ్చి విడిపోయారు. పాపం చూసుకోవడం కష్టం అవుతుందని చిన్నతనంలోనే నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి పూజ నన్నే తన నాన్న అనుకుంటుంది. అక్కా, అక్కా, అక్కా! అరే చైతు, ఓహ్ మీరా? గుడ్ మార్నింగ్ నాన్నగారు. అక్కా, తలనొప్పి వస్తుంది, ఏదైనా తీసుకురండి. నాన్నగారు మీరు మందు తాగారు కదా? మందా? లేదు, నేను కూల్ డ్రింక్ తాగాను, కానీ అందులో వాళ్ళు మందు కలిపేశారు, ఎక్కేసింది. కూల్ డ్రింక్స్ లో మందు కల్పించారా? ఎవరా పనిచేసింది? ఇంకెవరు చేస్తారు నాన్నా? ఇంట్లో ఉన్నారుగా ఆ రంగనాయకి నటకుమారి. ఇది వాళ్ళ పనే అయ్యుంటుంది. ఇలాంటి కంత్రి పనులు వాళ్లే చేస్తారు. కరెక్ట్గా చెప్పారక్క. ఎక్కడమ్మా? ఎక్కడ వాళ్ళు? ఏంటి అందరూ ఒకటే చోట చేరారు? రంగనాయకి, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. వాణ్ణి మీ గ్రిప్ లో పెట్టుకుని వాడు మానుకున్న అలవాటుని మళ్ళీ మొదలు పెట్టించి పెత్తనం చేయాలని చూస్తున్నారా? వాళ్ళతో మాట్లాడటమ్మా. ముందా నగలు తీసి వాళ్ళిద్దరిని బయటికి గంటేయండి. అవును, వీళ్ళు మన ఇంట్లో ఉండడానికి వీలేదు, పంపించేయండి. ఏంటి వాగుతున్నావు పిల్ల పిచ్చుక? పోన్లే పాపం అని చెప్పి ఇంట్లో ఉండనిస్తే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ముందు ఇంట్లో నుంచి బయటికి పోయి. జాగ్రత్త, ముట్టుకున్నావంటే మూతి పగల కొడతాను. దూరంగా నిలబడు. ఏంటమ్మా ఓన్లే పాపం అని మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చారా? పందిట్లో మైక్ సెట్ ఏం కాదు.
మీ పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ తమ్ముణ్ణి మీ గ్రిప్పులో పెట్టుకోవడానికి, ఆ సూర్యకాంతం ఇక్కడికి రాకుండా ఉండటానికి మమ్మల్ని ఇక్కడికి తెచ్చిపెట్టారు. మీరు చేయలేని పని మేం చేశాం. మీ తమ్ముణ్ణి మేము గ్రిప్పులో పెట్టుకున్నాం తప్ప. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే పరిస్థితులు ఇలాగే తయారవుతాయమ్మా. ముందు వాళ్ళని బయటికి పంపించేయండి తాతగారు. ఏయ్, మా పూజ చెప్పింది ఫైనల్. పోండి, ఇక్కడి నుంచి బయటికి పోండి. ఏంటెళ్ళేది? ఎక్కువ మాట్లాడితే మీరందరూ వెళ్ళాలి బయటికి. మా ఇంట్లో నుంచి మమ్మల్ని బయటికి పోమంటావా? తేజ, తేజ, హారతి తీసుకో. అమ్మా, సాంబయ్య తాతని పట్టుకుంటే గాని భవానీ ఆంటీని వదిలిపెట్టరు. ఎలా దొరుకుతారమ్మా? దొరుకుతాడు. ఎత్తుకెళ్లిన డబ్బులు అయిపోగానే డబ్బుల కోసం మళ్ళీ ఇదే ఇంటికొస్తాడు. వస్తే తిరిగి వెళ్ళడం. ఈలోపు ఆ బాబ్జీ ఎదురైతే నేను వాణ్ణి మాటల్లో పెడతాను. నువ్వు వాడి ఫోన్లో నుంచి సాంబయ్య నెంబర్ తీసిపెట్టుకో. అలాగేనమ్మా. సరే, వెళ్దామా? ఏం చేస్తున్నావే? ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. ఏ కిచెన్ లో మేయడానికి ఏం దొరకలేదా? నీకెప్పుడు తిండిగోలేనా? నాకా? హా, ఇంట్లో ఎవరూ కనిపించట్లేరు. ఆ ముసలోడు లేడు, వాడి కూతుళ్ళు లేరు, పూజ పాప కూడా లేదు. అంటే ఇల్లు మనదైపోయింది కదా. మన మాట విని ఉండాలి అన్నాం కదా, అందుకే పౌరుషంతో పారిపోయి ఉంటారు. లేదమ్మా, ఆ ముసలోడంటే పౌరుషానికి పోయుండొచ్చు, కానీ ఆ ముగ్గురు ఆడోళ్ళు సిగ్గులేని మొహాలు కదా. ఇంత ఆస్తిని వదులుకొని పోతారా? మరి ఇంట్లో లేరంటున్నావు? నాకు తెలిసి ఈ గుంపంతా ఆ సూర్యకాంతం దగ్గరికి వెళ్లారేమోనని నా డౌటు. సూర్యకాంతమా? అయ్యో! ఒకటికి 100 సార్లైనా నా మీదకి రా. దాని మీదకొస్తే ఈసారి చెంప పగలగొట్టడం కాదు, డైరెక్ట్ గా ఎన్కౌంటర్. మొగుణ్ణి వదిలేసిన మగరాయుడు అంటాను. తీస్తావా లేకపోతే నిన్నే మంటలు పడేనా? తీస్తా. తీ. ఈ సూర్యకాంతం మామూలడిది కాదే. అది గాని ఎంటర్ అయిందనుకో, ఇద్దరిని బొంగబెట్టి గుద్దుతుంది. ఎందుకొస్తుంది? పేపర్లు మన దగ్గరున్నాయి కదా. ఆ సూర్యకాంతాన్ని మనుషులే ఆపలేరు, ఇంకా పేపర్లేం ఆపుతాయే? ఈ పేపర్ని మనల్ని కలిపి మంటల్లో పడేస్తది. మంటలా? భోగి పండగ అయిపోయింది కదా. షూ, నీ అమ్మ కడుపు మాడా. పడేయాలంటే పండగే రానక్కర్లేదే, కట్టెలుంటే సరిపోద్ది. ఏమే, ఎందుకైనా మంచిది, అది వచ్చేలోపు కొంతలో కొంతైనా నొక్కేద్దాం పద. రేపు కేసు పెట్టి నిన్ను లోపలేపిస్తా. ఇవ్వు తాళాలు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. అమ్మా,
ఏయ్! మావయ్య ఏమింది మావయ్య ఏమింది? సూర్య, నానా ఎవరు మిమ్మల్ని తోసింది? ఇంకెవరమ్మా? మీరు తెచ్చిపెట్టిన రాక్షసులున్నారు కదా ఇంట్లో, రంగనాయకి నటకుమారి వాళ్ళే. చేతుని మాయ చేసి ఇంటిని రాయించుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న నగల్ని దోచుకుంటుంటే అడ్డుపట్టానని గెంటేశారు. నన్ను రెచ్చగొట్టి వాళ్ళని కొట్టేలా చేసి ఒంటి మీద చెయ్యి వేశానని కేసు పెట్టి నన్ను లోపల వేయించాలని చూస్తున్నారమ్మా వాళ్ళు. ఎంతకు తెగించారు వాళ్ళు? రంగనాయకి 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 ఏంటి ఆ? మా నాన్నని గెంటేస్తావా? కళ్ళు మూసుకుపోయి మీది మీదికొస్తుంటే గెంటైక ముద్దు పెట్టుకుంటారా? మీరు అసలు మనుషులేనా? అలా అడుగుతారేంటి? వాళ్ళని చూస్తే తెలియట్లే. ముడతలు పడిపోయిన ముసలిగాడిదొకరు, తని పిల్లగాడిదొకరు. ఏమే మమ్మల్నే ఇన్నేసి మాటలంటావా? నిన్ను మా అమ్మనే కొడతావా? దీన్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నట్టుంది సూర్య. దీనికి కూడా ఒకటి తగిలించు. ఏంటి ఏంటి తగిలించేది? ఏయ్, మా ఇంటికే వచ్చి మమ్మల్ని కొట్టడానికి ఎవరివే నువ్వు? మీ ఇల్లా? ఏం చేసి సంపాదించారు? అంతేనా? డబ్బులు తిరిగి కట్టకపోతే కట్టే వరకు మీరిద్దరూ మా దగ్గర బూడిగం చేయాలని కూడా రాసుంది. ఇది అన్యాయం, మోసం. మేము ఒప్పుకోమంటే కుదురుద్దా? పైగా సంతకం పెడతాను అని పెట్టింది కదా నీ కూతురు. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకు అవ్వాల్సిందే. చూడండి, 24 గంటల్లో నా 50 లక్షలు నాకు కట్టాలి. లేదంటే మీ ఇద్దరి మెడలు వంచి ఈడ్చుకొని వెళ్లి మరీ మా ఇంట్లో పనులు చేయిస్తాను. ఇంకా ఏంటి అదోమోహాలేసుకున్నా నిలబడ్డారు? 50 లక్షలు కడతారా? సూర్య ఇంటికెళ్ళి పనిచేస్తారా? వెళ్ళి ఆలోచించుకోండి. అమ్మా నువ్వు ఇలారా. ఉసే తింగర మొహందానా, సంతకాలు పెట్టమంటే బరాబరా బరికేయడం అంటేనే అసలు అందులో ఏం రాస్తుందో చూసుకోవా? ఇప్పుడు ఏమైందే? మొత్తం పులిహోర అయింది. పులిహోర ఎంత కష్టపడి ప్లాన్ చేశాను, మొత్తం పులిహోర చేసి పడేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు థ్యాంక్స్ ఇప్పుడు ఏంటి మావయ్య? థ్యాంక్ యూ సూర్య. మేం చేసిన తప్పులన్నీ మర్చిపోయి మళ్ళీ మమ్మల్ని కాపాడ్డానికి వచ్చావు. నేను పూజ కోసం వచ్చాను. మీరు నన్ను వద్దనుకున్నా నేను మీరంతా కావాలని అనుకున్నాను. అమ్మా
నేను అరుస్తుంటే ఏం మాట్లాడవేంటమ్మా? నిన్ను ఏంటమ్మా నన్ను కొడుతున్నావేంటి? అమ్మ చచ్చిపోతానమ్మా! ఎందుకు కొడుతున్నావు? చచ్చిపోతానమ్మా! ఏమి అమ్మా ఎందుకమ్మా అలా కొడుతున్నావు? కుక్కలా అరుస్తున్నానంటున్నావు కదే, అందుకే కుక్కను కొట్టినట్టు కొట్టాను. నీ పేడి మొహం మీద బూడిద పొయ్యా. వాళ్ళేదో ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి నీ సంతకం అంటే కాదు అని వాదించటం పోయి నా సంతకం ఎలా ఉంటుందో తెలుసా అని పర గీకి దాని చేతిలో పెట్టావు. అది మనిద్దరి నెత్తి మీద కుంపటి పెట్టిందే. దాని అలా చేస్తుందో నాకేం తెలుసు? అది అందర్లాంటి ఆడది కాదే, సూర్యకాంతం. దానికి ఎవర్ని ఎక్కడ వంచాలో తెలుసు. మీరు 100 మాయలు చేసి చేతుగాడితో సంతకం పెట్టి గ్రిప్పులో పెట్టి తీసుకొస్తే నువ్వు సంతకాలు పెట్టి దాని గ్రిప్పులోకి వెళ్ళిపోయావు. అన్న టైంలో 50 లక్షలు కట్టకపోతే అది నీకేం పనిష్మెంట్ ఇస్తుందో, నన్నేం చేస్తుందో. బాగా అయింది కదా? మిమ్మల్ని నమ్మి మా ఇంట్లో పెట్టుకోవాలని చూస్తే మాకే నామం పెట్టాలని చూస్తారా? మా వెనకే గోతులు తవ్వుతారా? ఇప్పుడు సూర్యకాంతం మీకోసం గొయ్యి తవ్వి పెట్టింది. నీ కూతురు దగ్గర సంతకం తీసుకుని మీ ఇద్దరిని గోతిలో పడేసింది. సూర్యకాంతం అంటే అల్లాటప్ప కాదు, ఫైర్ బ్రాండ్. ఇప్పుడు కాస్త తగ్గింది కాబట్టి సరిపోయింది. అదే స్టార్టింగ్ స్టేజ్ లో అయితే పూజ ఎవరు? నా కూతురు. అంటే చెప్పాను కదా, నా కజిన్ ఫారెన్ వెళ్ళిపోతూ పూజ నాకు అప్పగించాడని. అబద్ధాలు చెప్పానని నాతో చెప్పారు, కానీ మీరింకా అదే కంటిన్యూ చేస్తున్నారు. నీకు ఏ అబద్ధాలు చెప్పడం లేదు. నీకెంతమంది పిల్లలు పుట్టారో అనేది కూడా నాకు తెలీదు. అదే నిజం. పూజ నా కజిన్ కూతురు అన్న మాట కూడా నిజమే. పిల్లలు అక్కడ కప్పు కోసం గొడవ పడుతున్నట్టున్నారు, చూసొస్తాను. నిజానికి మీకు పుట్టింది 2 ఆడపిల్లలు, కవలలు. నాకు డెలివరీ అయినప్పుడు ఒక పాపే పుట్టిందా? లేదు. పూజ ఎవరు? నా కూతురు. ఏంటి ఈయన తడబడుతున్నారో? డాక్టర్ అనుమానమే నిజమా? ఈ విషయం తెలుసుకోవాలి. అవును, మీ ఫోన్ నుంచి చేయొచ్చు కదా, నా ఫోన్ ఎందుకు? ఏ మా అమ్మ కోసం ఫోన్ కూడా ఇవ్వలేరా? అంటే మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుంది అంకుల్. ఫోన్ ఇస్తే అరిగిపోతుందా? సరే చేయి. చేస్తాను, కానీ ముందు మీరు వెళ్ళి మా అమ్మకి వేడివేడిగా కాఫీ పెట్టండి. కాఫీయా? ఏ మా అమ్మ కోసం మా మాత్రం చేయలేరా? ఎందుకు చేయలేను? చేస్తాను. సూర్యతో నేను సేవలు చేయించుకుందాం అనుకుంటే నేనే సేవలు చేయాల్సి వస్తుంది.
ఏంటి ఫోన్ చేయకుండా ఏదో గాల్లో లెక్కలేస్తున్నావు? డాక్టర్కి ఫోన్ చేసావా? లేదంకిల్. మరి పెద్ద పుడింగిలాగా డాక్టర్కి ఫోన్ చేయాలని ఫోన్ తీసుకున్నావు? డాక్టర్ నెంబర్ గుర్తు రాలేదు.